స్వామి ఇప్పుడు అఖండ 2 ట్రైలర్ చూసుకున్నట్లయితే సో అక్కడ బాలకృష్ణ గారు మంచు పర్వతాల దగ్గర ఆ త్రిశూలం పట్టుకొని అందరిని ఇలా చంపుతూ వెళ్తుంటారు. బేసిక్గా సాధువులందరూ కూడా అలా ఉండదు, అక్కడ అందరూ ధ్యానం చేసే ప్లేస్ అనమాట. కానీ అక్కడ ఇదంతా ఇలా చేస్తున్నారు అంటే రాంగ్ వే ఆఫ్లో వెళ్ళిందా, లేదంటే అది మన గ్రంథాలలో కానీ చరిత్రలో కానీ ఉందా అది? అలా సినిమా విషయమే మాట్లాడకుండా సాధు సత్పురుషులకు ఉన్న మహా హక్కు ఏంటంటే అది దైవ శాసనం, అది మరణ శాసనం. మరణం ఎప్పుడు ఒక్క వ్యక్తిని ఈ విధముగా మీరు రాయబడ్డారు అని నిర్ణయిస్తుందంటమ్మా ప్రకృతికి ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే. వాస్తవంగా మంచు ప్రాంతాల్లో ఒక మనిషిని ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడంటే మంచు ప్రాంతంలోనే అంతటి వేడిని ఆ త్రిశూలాన్ని పట్టుకొని ఆయన వస్తున్నాడు అని అంటే మరి పంచభూతాలకి ఎంతటి సమస్యను ఏర్పరిచారో ఈ విషయం వివరణ ఆలోచించాలి. సినిమాల్లో సాధు సత్పురుషులు ఈ విధంగా ఉన్నారా, సాధువులకి అంతటి ధైర్యం ఎక్కడది, సాధువులు ఆ విధంగా మరణాన్ని రక్తాన్ని చూడవచ్చునా, ఒక జీవాన్ని నిర్జీవముగా చేయొచ్చున్నా అని అంటే శాసనాల ఇతిహాస పురాణాల్లో తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసిందో తెలుసా అమ్మ? ధర్మం రక్షతి రక్షత ధర్మం హింస సదైవ చ ధర్మం సంస్థాపన సంభవామి యుగే యుగే. ధర్మం రక్షతి రక్షత అంటే ఏం తెలుసా అమ్మ? ధర్మాన్ని నీవు కాపాడితే నీ ధర్మం ఎప్పటికైనా ఎన్నాటికైనా ఏ జన్మకైనా పుణ్యఫలం నిన్ను కాపాడే విధంగా ఇస్తుంది.